శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీ వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. విచ్చేసిన మీకందరికీ కూడా నమస్కారాలు. ఈ రోజున చాలా సంవత్సరాలుగా తెలంగాణ ప్రాంతంలో హిమయత్ నగర్లో వెలసినటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది, చరిత్ర ఉన్నది. ఆ దేవాలయానికి సంబంధించి ప్రాంతీయ సలహా మండలి అధ్యక్షులుగా మొదటిసారిగా ఏర్పాటు చేసినటువంటి ఈ సలహా మండలికి మొట్టమొదటి అధ్యక్షులుగా మా ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నియమింపబడి ఈ రోజున ప్రమాణ స్వీకారం చేసినటువంటి శ్రీ ప్రసాద్ గారికి ఆ దేవదేవుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఆయన ఆధ్వర్యంలో ఈ దేవాలయం మరింతగా విరాజిల్లాలని కోరుకుంటున్నా. ఈ రోజున ఆయన ప్రమాణ స్వీకారానికి విచ్చేసినటువంటి నా సహచర పాలక మండలి సభ్యులు అందరికీ కూడా ధన్యవాదాలు. ఇక్కడికి విచ్చేసినటువంటి మీకందరికీ కూడా ఈ రోజున జరిగినటువంటి ఈ ప్రమాణ స్వీకారం ఏదో పదవికి సంబంధించినటువంటిది కాదు. ఇది ఆధ్యాత్మికతలో మరింతగా భగవంతునికి సేవ చేయటానికి ఇచ్చినటువంటి ఒక అవకాశము, భగవత్ సంకల్పము తప్ప మరొకటి కాదు. మీకందరికీ కూడా తెలుసును, ప్రపంచంలో ఉన్న 140 కోట్ల మంది హిందువుల ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి. హిందువులలో విభిన్నమైనటువంటి ఆచారాలు, సంస్కృతులు ఉన్నప్పటికీ కూడా వెంకటేశ్వర స్వామి విషయంలోకి వస్తే హిందువులందరూ కూడా ఏకత్రాటిపైన ఆ స్వామి సన్నిధిని ఒక్కసారి అయినా కూడా దర్శించుకోవాలి అని ఏకాభిప్రాయంతో ఉన్నటువంటి ఆలయం శ్రీనివాసుని నెలవు. తిరుమలలో ఉన్నటువంటి ఈ శ్రీనివాసుని క్షేత్రం భగవంతుడిగా భక్తులకు దర్శనం కల్పించటంతో మాత్రమే కాకుండా హిందువులనందరినీ కూడా ఏకత్రాటి మీదికి తెచ్చి వాళ్ళందరిలోనూ కూడా హైందవ ధర్మ భావ వ్యాప్తిని మరింతగా వాళ్ళ మనసుల్లో చూపించటానికి, తద్వారా మన సంస్కృతిని, సాంప్రదాయాలని, ఆచారాలని పరిరక్షించుకుంటూ ఏ విలువలనైతే వేదాలు మనకు అందించాయో, సామాన్యులకు అర్థం కానటువంటి రీతిలో ఉన్నటువంటి ఆ వేద భాషను ఒక్క మాటలో మానవీయ విలువలుగా మలిచి వెంకటేశ్వర స్వామి ఆలయం ద్వారా హిందూ ధార్మిక ప్రచార పరిషత్తు ద్వారా మనలో ఆ ఆధ్యాత్మిక జ్వాలను
రగిలించటానికి, కలిగించటానికి, మనల్ని కదిలించటానికి వెంకటేశ్వర స్వామి ఆలయం కృషి చేస్తోంది అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఇది కొత్తగా మేమేదో చేస్తున్నటువంటిది కూడా కాదు. కొన్ని దశాబ్దాలుగా, శతాబ్దాలుగా జరుగుతున్నటువంటి ఒక సాంప్రదాయం. దానిని మరింత వేగవంతం చేయటానికే మేము కృషి చేస్తున్నాము అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ, క్రీస్తు శకం 4వ శతాబ్దం నుంచి 8వ శతాబ్దం వరకు ఉన్నటువంటి ఆళ్వారులు తమ పాశురాలతో ఏ రకంగా అయితే వైష్ణవ సాంప్రదాయాన్ని స్థిరీకరించటానికి వాళ్ళ పాశురాల ద్వారా ప్రచారం చేశారో, ఆ తర్వాత వచ్చినటువంటి ఆచార్య పురుషులు, వాగ్గేయకారులు, జగద్గురువులు, ఇలా అనేక మంది వైష్ణవ పీఠాధిపతుల ద్వారా శ్రీ వైష్ణవాన్ని ప్రచారం చేస్తూ వెంకటేశ్వర స్వామి కొలువు నీడన ఈ కార్యక్రమాలన్నీ జరగటం ముదావహము. తద్వారా భారతీయ తాత్విక సంపదను మరింత పెంచటానికి వెంకటేశ్వర స్వామి దేవాలయం ఒక ధ్వజస్తంభంలాగా నిలబడింది అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మననం చేసుకుంటూ, ఆ సాంప్రదాయాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళటం కోసమనే తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి, అధికార వర్గం అందరూ కూడా సమిష్టిగా ఈ రోజున ఒక గొప్ప సమన్వయంతో ఈ హైందవ ధర్మ వ్యాప్తి కార్యక్రమాల్ని నిర్వహిస్తోంది అని తెలియజేస్తూ, అందులో భాగంగానే గతంలో దళిత గోవిందం అన్నటువంటి కార్యక్రమం ద్వారా సమాజానికి, భగవంతునికి దూరంగా నెట్టివేయబడ్డటువంటి అణగారిపోయినటువంటి వర్గాలను మళ్ళీ భగవంతుని చేరువ చేయటానికి పీఠాధిపతుల యొక్క ఆశీస్సులతోటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం దళిత గోవిందం అన్న పేరుతో టీటీడీ చేపట్టిందని, హైందవ ధర్మ వ్యాప్తికే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అన్నదాన్ని ఏర్పాటు చేసిందని, వేద జీవన యానాన్ని పరిరక్షించటానికి, వేద సారాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్ళటానికి తిరుమల తిరుపతి దేవస్థానం వేద విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసిందని, ఇలా చెప్పుకుపోతే కొన్ని వందల కార్యక్రమాల్ని చేస్తూ ఇప్పుడు నూతనంగా గత 4.5 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా 2500 వెంకటేశ్వర స్వామి ఆలయాలను కొత్తగా నిర్మించటం కూడా జరిగిందని, గతంలో ఎన్నడూ లేనంతగా ఏ రాజుల కాలంలోనూ కూడా జరగనంత దేవాలయాల నిర్మాణం ఈ 4.5 సంవత్సరాల కాలంలో వెంకటేశ్వర స్వామి ఆలయం, ఆ స్వామి అనుగ్రహము, కృప, కరుణ వలన ఇన్ని వేల ఆలయ నిర్మాణాలకు రూపకల్పన జరగటమే కాకుండా అక్కడతో పాటు మొత్తం దేశంలో ఉన్నటువంటి హిందూ దేవాలయాలన్నింటిలోనూ కూడా నిత్య ధూపదీప నైవేద్యాలకు కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి సహాయాలని కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇవ్వాలా అనేటువంటి ఆలోచనని తీసుకున్నదని, అలాగే విద్యార్థులలో, యువకులలో, చిన్న పిల్లల్లో భక్తి భావన పెంపొందించి ప్రపంచీకరణ నేపథ్యంలో కునారిల్లిపోతూ, అణగారిపోతూ, దూరమైపోతున్నటువంటి విలువల సంరక్షణకి, స్వామి పట్ల భక్తి భావనను ఏర్పరచుకోవటానికి రామకోటి అని గతంలో ఏ రకంగా అయితే పిల్లలు, పెద్దలు అందరూ కూడా రాసేవాళ్ళు, అలా గోవింద కోటిని
రాసినటువంటి వాళ్ళకి వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని ఏర్పాటు చేయాలని 25 సంవత్సరాల వయస్సులోపు యువతీ యువకులకు అందరికీ కూడా పిలుపునివ్వటము, దానికి పెద్ద ఎత్తున ఈ రోజున మొత్తం దేశంలో ఉన్నటువంటి హిందువులలో అనేక ప్రాంతాలలో మాకు వచ్చినటువంటి స్పందన పెద్ద ఎత్తున ఉన్నది. మేము రాస్తామని వాళ్ళకందరికీ కూడా విఐపి బ్రేక్ దర్శనం ఫ్యామిలీతో ఏర్పాటు చేయాలని నిర్ణయించినాం. అలాగే మన ధర్మం ఏంటి, మన కర్మ ఏంటి, మనం చేయాల్సినటువంటి విధులు ఏంటి అని మనకు మహమాన్వితుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు అందించిన శ్రీమద్ భగవద్గీత సారాంశాన్ని సులభ శైలిలో అందరికీ అర్థమయ్యే విధంగా నిర్మించి మానవ విలువల్ని ప్రోధి చేసి యువతీ యువకులలో కలిగించటం కోసమని భగవద్గీత సారాన్ని కేవలం 40 పేజీల పుస్తకంగా ప్రస్తుతం 1000 కోటి పుస్తకాలను ముద్రించి తెలుగులో కాలేజీ విద్యార్థులకందరికీ పంచాలని ఉచితంగా నిర్ణయించటమే కాకుండా దాని స్పందనను చూసిన తరువాత అన్ని భాషలలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఈ పుస్తకాలని దేశంలో ఉన్నటువంటి హిందువులకందరికీ కూడా ఇవ్వాలా అన్నటువంటి నిర్ణయాన్ని చేయటం జరిగిందని గుర్తు చేస్తూ, అలాగే మన ఇళ్లల్లో జరిగేటువంటి శుభకార్యాలకు, అది వివాహం కావచ్చు, పుట్టినరోజులు కావచ్చు, లేకపోతే మరో గొప్ప శుభకార్యం కావచ్చు, ఇలాంటి వాళ్ళు చేసుకునేటువంటి వాళ్ళకందరికీ కూడా భగవత్ సంకల్పంతో ఒక యాగం చేసుకునేటువంటి అవకాశం చాలా ఖర్చుతో కూడినటువంటిది కనుక మొట్టమొదటిసారిగా ఈ పాలక మండలి ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నది. స్వామివారి పాదపీఠిక అయినటువంటి అలిపిరి దగ్గర అనునిత్యము ఇలా శుభకార్యాలు జరుపుకునేటువంటి వాళ్ళకందరికీ కూడా నేరుగా వాళ్లే వచ్చి కానీ లేదా రాలేకపోయినా వాళ్ళ పేర్లు పంపించి వాళ్ళ పేర్ల మీద సంకల్పం చెప్పిస్తూ నిత్యాగ్ని యాగాన్ని చెయ్యాలని నిర్ణయించటం జరిగింది. ఈ నెల 29వ తారీఖు నుంచి కలియుగం ఉన్నంత వరకు కూడా వెంకటేశ్వర స్వామి ఆలయ పీఠిక క్రింద ఈ 140 కోట్ల మంది భక్తులకు వాళ్ళు ఎవరైతే ఈ శుభకార్యాన్ని సంకల్పంగా చేసుకొని ఆ యాగం చేయదలుచుకున్నారో వాళ్ళకందరికీ కూడా వెంకటేశ్వర స్వామి ఇచ్చేటువంటి మహత్ అవకాశము, మహద్భాగ్యము అని ఈ నెల నుంచి ప్రారంభిస్తున్నామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరింత హైందవ ధర్మ వ్యాప్తికి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఆ వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాల వలన మేము చెయ్యాలని సంకల్పించినటువంటి ఈ కార్యక్రమాలకు భక్తులందరి ఆశీర్వాదాన్ని కోరుకుంటూ ఈ రోజున వివిధ ప్రాంతాలలో చాలా ప్రముఖంగా ఉన్నటువంటి దేవాలయాల అన్నింటిలోనూ కూడా ఈ లోకల్ అడ్వైజరీ బోర్డు కమిటీలను వేయటం జరిగింది. అందులో భాగంగా హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో శ్రీ రవిప్రసాద్ గారిని అధ్యక్షునిగా, హిమయత్ నగర్లో శ్రీ ప్రసాద్ గారిని ఈరోజు నూతనంగా నియమించటం జరిగింది. మీ ద్వారా మరింతగా ఈ హైందవ కార్యక్రమాలన్నీ కూడా పెద్ద ఎత్తున జరుగుతాయి అని ప్రగాఢమైన విశ్వాసం నాది. మనమందరము కలిసి భగవంతుని యొక్క పాద రేణువులుగా మనకు అస్తిత్వము లేదని, మనకు మన వ్యక్తిత్వాలకు మనం ముఖం చూపించి ఇదేదో మన ఘనతగా కాకుండా ఇదంతా కూడా స్వామివారి పరమాణువులుగా మనకు ఆయన ఇచ్చినటువంటి అదృష్టంగా మనం
ఈ హైందవ ధర్మ వ్యాప్తి కార్యక్రమాలని చేద్దామని చేస్తామని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ సెలవు.